కాకతీయులు అంటే ఇక్కడ నుంచి మనకు యాక్చువల్గా మధ్య ఆంధ్రదేశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ కాకతీయాస్ ఏ ఏరియాని రూల్ చేశారు? కాకతీయ సామ్రాజ్యము ఎక్కడెక్కడ విస్తరించి ఉంది? బేసిక్గా ఫస్ట్ అది తెలిస్తే తర్వాత మనం చాప్టర్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఏ ఏరియాని రూల్ చేశారు వీళ్ళు? నెల్లూరు దగ్గర. కాకతీయులు అంటే తెలంగాణ కదా మెయిన్. వాళ్ళు తెలంగాణ మేడం. వరంగల్ కదా వాళ్ళ క్యాపిటల్, ఓరుగల్లు. వరంగల్. సో కాకతీయాస్ రూల్ చేసిన ఏరియాస్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అవునా? ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కాకతీయుల కింద. అందుకే మనం ఏపీ హిస్టరీలో కూడా కాకతీయులు అనేది చదువుతున్నాం. ఓకే. సో ఫస్ట్ ఈ కాకతీయులకు సంబంధించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చూద్దాము, ఆ తర్వాత టాపిక్ లోకి వెళ్దాం. ఓకే. ఫస్ట్ వన్ ఏంటి? కాకతీయుల యొక్క మూల పురుషుడు. శాతవాహనుల యొక్క మూల పురుషుడు గుర్తున్నాడా? శాతవాహనుల యొక్క మూల శ్రీముఖుడా? శ్రీముఖుడు మూల పురుషుడా? స్థాపకుడు కదా, వంశ స్థాపకుడు అంటే శ్రీముఖుడు. మరి మూల పురుషుడు శాలివాహనుడు కాదా? మూల పురుషుడు వేరే, వంశ స్థాపకుడు వేరే. ఇక్కడ కూడా కాకతీయుల్లో మూల పురుషుడు ఒకరైతే స్థాపకుడు వేరే వాళ్ళు. మూల పురుషుడు, స్థాపకుడు, తర్వాత మళ్ళీ దాంట్లో స్వతంత్ర రాజ్య స్థాపకుడు. స్వతంత్ర రాజ్య స్థాపకుడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వీళ్ళ రాజ లాంఛనం. ప్రతి ఒక్క వాళ్ళకి చూస్తున్నాం కదా, అయితే రాజ లాంఛనం ఏంటి అని గుర్తు. సో వీళ్ళ రాజ లాంఛనం ఏంటి? ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి వీళ్ళ యొక్క రాజధాని, క్యాపిటల్. సిక్స్త్ వన్ వచ్చేసి రాజభాష, అఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ సెవెంత్ వన్ వీళ్ళ యొక్క మతం, వీళ్ళు ఏ దాన్ని ఫాలో అయ్యారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేం చూస్తాం చెప్పండి మనం ఇట్లా వీటిల్లో? అందరిలోకి గొప్పవాడు అని చెప్పుకుంటామా ఎవరని? ఎస్ మేడం, గొప్పవాడు ఎవరు? గొప్పవాడు చెప్పుకుంటాము. ఇంకొకటి చివరివాడు. గొప్పవాడు, చివరివాడు. సో ఇవి మనకి బేసిక్ గా ఫస్ట్ కాకతీయుల గురించి తెలియాల్సినటువంటి అంశాలు కదా. దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం, మూల పురుషుడు. ఈ కాకతీయుల మూల పురుషుడు ఎవరు అనే దాని మీద 2 వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఇద్దరు అని చెప్తారు. కాకతీయుల మూల పురుషుడు ఎవరు అని అంటే ఇద్దరు పేర్లు చెప్తారు. ఒక ఆయన పేరు వచ్చేసి, ఈ పేరు మీరు విన్నారు ఆల్రెడీ, కాకర్త్యగుండన. విన్నారు కదా? వేంగి చాళుక్యుల దగ్గర వస్తాడు కాకర్త్యగుండన. కాకర్త్యగుండన ఒకరైతే ఇంకొక ఆయన ఎవరంటారు అని అంటే వెన్న భూపతి. వెన్న భూపతి. కాకర్త్యగుండన అని కొంతమంది, వెన్న భూపతి అని కొందరు అంటారు. ఎవరు వీళ్ళు? కాకతీయుల యొక్క మూల పురుషుడు. మరి దీని మీద క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే, కాకర్త్యగుండన కాకతీయుల యొక్క మూల పురుషుడు అని ఏ శాసనం చెప్తుంది? ఇది మాగల్లు శాసనం ప్రకారం. ఏం శాసనం ఇది? ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ టైం నాటి శాసనాలు చాలా చాలా ఇంపార్టెంట్. మాగల్లు శాసనం ప్రకారము కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు? మాగల్లు శాసనం ప్రకారం కాకతీయుల యొక్క మూల పురుషుడు కాకర్త్యగుండన. మరి వెన్న భూపతి కాకతీయుల యొక్క మూల పురుషుడు అని చెప్పే శాసనం ఏంటి అని అంటే బయ్యారం చెరువు శాసనం. ఏం శాసనం?
బయ్యారం చెరువు శాసనం. మనకి ఇంకా ఈ చాప్టర్ మొత్తం ఈ 2 శాసనాలు వస్తూనే ఉంటాయి. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఇవి 2. సో ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే కాకతీయుల యొక్క మూల పురుషుడు అని ఇద్దరి పేర్లు చెప్తారు. 1 కాకర్తె గుండన, 2 వెన్న భూపతి. ఓకే, కాకర్తె గుండన మూల పురుషుడు అని చెప్పే శాసనం మాగల్లు శాసనం. కాకర్తె గుండన మూల పురుషుడు అని చెప్పే శాసనం ఏది? మాగల్లు శాసనం. మాగల్లు శాసనం కాదు. వెన్న భూపతి మూల పురుషుడు అని చెప్పే శాసనం బయ్యారు చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం. ఓకే, సో మూల పురుషులు ఎంతమంది అంటే 2, కాకర్తె గుండన, వెన్న భూపతి. మాగల్లు శాసనం, బయ్యారం చెరువు శాసనం. సరే, మూల పురుషులైతే 2 అని అంటున్నాను కానీ స్థాపకుడు, కాకతీయ రాజ్య స్థాపకుడు మాత్రం ఒకరే. ఎవరది అని అంటే బేతరాజు 1. ఏం పేరు? బేతరాజు 1, మొదటి బేతరాజు. వీళ్ళంతా బేతరాజు, ప్రోలరాజు ఇట్లా వస్తాయి పేర్లు. ఓకే, కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు? రాజ్య స్థాపకుడు. ఈయన వంశ స్థాపకుడు. మూల పురుషుడు అంటే వాళ్ళ వంశానికి మూలమని, స్థాపకుడు అంటే వాళ్ళ రాజ్యాన్ని స్థాపించిన వాడు అని. ఎవరు? బేతరాజు 1. అంటే ఇక్కడ కాకర్తె గుండన, వెన్న భూపతి అనేవాళ్ళు శాలివాహనుడు లాంటి వాళ్ళు శాతవాహనాస్లో. బేతరాజు 1 ఎవరు లాంటి వాడు శాతవాహనులలో? శ్రీముఖుడి లాగా. ఓకే, క్లియర్ కదా? సో మొదటి బేతరాజు కాకతీయ రాజ్య స్థాపకుడు. క్లియర్ కదా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం చూడండి, స్వతంత్ర రాజ్య స్థాపకుడు అని అంటున్నాం. ఏమంటున్నాము? ఏమన్నాం? థర్డ్ది స్వతంత్ర రాజ్య స్థాపకుడు. సో ఇక్కడ ఈ మాట అంటున్నాము అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సిండేది ఏంటది అని అంటే, 1 సెకండ్. మనకి కాకతీయులలో కాకతీయ రాజులు ఉన్నారు కదా, ఈ కాకతీయ రాజుల్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసి సామంత కాకతీయులు, రెండోది వచ్చేసి స్వతంత్ర కాకతీయులు. ఎవరెవరు? సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు. సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు. ఓకే, సామంత కాకతీయులు అంటే వీళ్ళు ఎవరి దగ్గర సామంతులుగా ఉన్నారు? కాకతీయులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చెప్పండి. రాష్ట్రకూటుల దగ్గర కదా. రాష్ట్రకూటములకి వేంగి చాళుక్యులకు సమకాలీనంగా రాష్ట్రకూటులు ఉండేవాళ్ళు. సో వీళ్ళకి సామంతులు వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, దాంతో పాటు కాకతీయులు అని అన్నాం. ఇక్కడ కాకతీయులు సామంతులుగా ఉన్నప్పుడే కదా కాకతీయ గుండన గురించి కూడా మనకు వచ్చింది. సో వీళ్ళల్లో సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు ఉన్నారు. అంటే స్వతంత్ర కాకతీయులు అంటే ఇంకా రాష్ట్రకూటుల కింద సామంతులుగా కాకుండా స్వతంత్రతను ప్రకటించుకొని ఒక సపరేట్ రాజ్యంగా ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు అని. అంతే కదా? అట్లా సామంత కాకతీయులుగా కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు అని అంటే మొదటి బేతరాజు. అట్లా కాకుండా స్వతంత్రత ప్రకటించుకొని పరిపాలించినటువంటి వాళ్ళల్లో అంటే స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు అనంటే రుద్రదేవుడు. ఎవరు? రుద్రదేవుడు ఎక్కడొచ్చాడు చెప్పండి మనకి? రుద్రదేవుడు రీసెంట్ గా చెప్పుకున్నాం. అవును మేడం, దీంట్లో వచ్చిన బౌద్ధ మతం పల్నాటి యుద్ధంలో రాలేదా? అవునవును. పల్నాటి యుద్ధంలో రుద్రదేవుడు ఎవరికి సపోర్ట్ వెళ్ళాడు? గణపతి దేవుడు వాళ్ళ కొడుకు ఏమవుతాడు? ఆయన బ్రహ్మదేవుడు. మీరు అసలు రివిజన్ చెయ్యట్లేదు కదా. కాన్సెప్టే కదా. ఇక్కడ ఏముంది చెప్పండి, సింపుల్. పల్నాటి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? నలగామ రాజుకి నలగామ రాజుకు మల్లదేవరాజుకు మధ్య జరిగింది.
వాళ్ళల్లో నాగమ్మ ఎవరి మంత్రి? నలగామ నలగామ రాజు రాజుకి నలగామరాజు దేవుడు. మంత్రి. బ్రహ్మనాయుడు ఎవరి మంత్రి? మలదేవుని మళ్ళీ దేవుని దగ్గర మలిదేవరాజు ఉంటాడు. మంత్రి. బ్రహ్మనాయుడు ఏ మతాన్ని ప్రచారం చేశాడు? వైష్ణవ మతాన్ని. వైష్ణవము. నాగమ్మ నలగామరాజు శైవం వాళ్ళు శైవం. శైవ మతము. సో ఇది శైవ వైష్ణవ గొడవ అని చెప్పుకున్నాం కదా మనము. అవును మేడం. మరి కాకతీయులు ఏ మతాన్ని ఫాలో అయ్యారు? పేర్లోనే ఉంది కదా రుద్ర. రుద్ర అంటే ఎవరు? అది శివుడు. శివుడు. సో కాకతీయులు ఫాలో అయిన మతం ఏంటి? శైవం. పూర్తి శైవులు వీళ్ళు. మరి శైవ మతం వాళ్ళు కాబట్టే ఎవరికి సపోర్ట్ చేశారు అని చెప్పుకున్నాము? చెప్పినారు మేడం. వాళ్ళకి నలగామరాజుకి నలగామరాజు నాగమ్మ రాజుకి సైడ్ వాళ్ళకి నాగమ్మకి సపోర్ట్ సపోర్ట్ చేయడం జరిగింది. అంతే కదా, సింపుల్ కాన్సెప్ట్ లాగా అవును. చదవండి, ఇది క్వశ్చన్స్ లాగా కాకుండా. ఓకే. సో రుద్రదేవుడు పల్నాటి యుద్ధంలో పాల్గొన్నాడు. సో రుద్రదేవుడు ఎవరికి సపోర్ట్? నలగామరాజు నాగమ్మ సైడ్ తీసుకున్నాడు. ఓకే. కాబట్టి ఆ రుద్రదేవుడే కాకతీయ రాజ్యం యొక్క స్వతంత్ర రాజ్య స్థాపకుడు. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళ యొక్క రాజ లాంఛనం ఏంటి? రాజలాంఛనం. ఇక్కడ రాజలాంఛనం కూడా రెండు వస్తాయి. మొదటిది వచ్చేసి గరుడ. మొదటిది గరుడ. రెండోది వచ్చేసి వరాహం. మొదటిది గరుడ, రెండోది వరాహం. 1 సెకండ్. రాజలాంఛనం మొదటిది ఏంటి? గరుడ. రెండోది వరాహం. ఇట్లా రెండెందుకున్నాయి? రాష్ట్రకూటులకు వీళ్ళు సామంతులుగా ఉన్నప్పుడు వాళ్ళ రాజలాంఛనం గరుడ. వీళ్ళు స్వతంత్రత ప్రకటించుకున్నాక రాజలాంఛనం వరాహం. ఓకే. సో రాజలాంఛనం కాకతీయులది ఒకటి గరుడ, రెండు వరాహం. ఫస్ట్ లో గరుడ ఉండేది, తర్వాతి కాలంలో ఏంగా మారింది? వరాహంగా మారింది. ఓకే. అండ్ వీళ్ళ రాజధాని ఏంటి? వీళ్ళ రాజధాని ఫస్ట్ హనుమకొండ. రాజధాని ఫస్ట్ హనుమకొండ, ఆ తర్వాత ఓరుగల్లు. హనుమకొండ తర్వాత ఓరుగల్లు. ఓకే. వీళ్ళ రాజధానులు మొత్తం ముందు హనుమకొండ ఉన్నింది, ఆ తర్వాత ఓరుగల్లు. ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి, ఆల్మోస్ట్ లైక్ ట్విన్ సిటీస్ అంటాం కదా, అట్లా అన్నమాట. ఓరుగల్లు, హనుమకొండ. ఓకేనా? ఓకే. నెక్స్ట్ రాజభాష వీళ్ళ టైంలో సంస్కృతం. రాజభాష సంస్కృతం, కానీ తెలుగును విపరీతంగా పోషించారు. అండ్ వీళ్ళ మతం ఫస్ట్ ఇక్కడ మతం చెప్పుకునేటప్పుడు 2 పాయింట్లు చెప్పుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే, వీళ్ళల్లో తొలి కాకతీయులు అంటే ఫస్ట్ లో ఉన్న వాళ్ళు. రెండోది మలికాకతీయులు. తొలి కాకతీయులు, మలికాకతీయులు. వాళ్ళల్లో తొలి కాకతీయులు వచ్చేసి జైన మతస్థులు, మలికాకతీయులు వచ్చేసి శైవ మతస్థులు. తొలి కాకతీయులు ఏ మతం ఫాలో అయ్యారు? జైనం. మలికాకతీయులు
శైవ మతాన్ని ఫాలో అయ్యారు. ఓకే. అండ్ కాకతీయులందరిలోకి గొప్పవాడు నెక్స్ట్ గొప్పవాడు ఎవరు? గణపతి దేవుడా? గణపతి దేవుడు. ఓ, ఎవరు? గణపతి దేవుడు. గణపతి. ఈ గణపతి దేవుడు అంటే రుద్రమదేవి వాళ్ళ నాన్న. నాన్న. గణపతి దేవుడు గొప్పవాడు. ఓకే. అండ్ అందరిలోకి చివరి వాడు లాస్ట్ వాడు ఎవరు అని అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఎవరు? రెండవ రెండవ ప్రతాప ప్రతాపరుద్రుడు. రెండవ ప్రతాపరుద్రుడు. లాస్ట్ కాకతీయ రాజు ఎవరు? రెండవ ప్రతాపరుద్రుడు. రెండో ప్రతాపరుద్రుడు. ఒకసారి మళ్ళీ చూద్దాము. కాకతీయ వంశ కాకతీయ మూల పురుషుడు ఎవరు అంటే కాకర్త్య గుండన. మాగల్లు శాసనం ప్రకారము కాకర్త్య గుండన. బయ్యారం చర్య శాసనం ప్రకారము వెన్న భూపతి. వెన్న భూపతి. ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? నో మేడం. ఏమైనా డిస్టర్బెన్స్ వినిపిస్తుందా? ఏం లేదా? నో మేడం, ఏం లేదు మేడం. ఉం? ఏం వినపడలేదు మేడం, క్లియర్గా ఉంది. ఓకే ఓకే. మూల పురుషుడు మాగల్లు శాసనం ప్రకారం కాకర్త్య గుండన, బయ్యారం చెరువు శాసనం ప్రకారము వెన్న భూపతి. కాకతీయ స్థాపకుడు ఎవరు అనంటే బేతరాజు మొదటి బేతరాజు. కాకతీయ స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు అనంటే రుద్రదేవుడు. రుద్రదేవుడు. వీళ్ళ రాజ లాంఛనం ఏంటి? మొదట గరుడు, తర్వాత వరాహం. అండ్ కాకతీయుల యొక్క రాజధాని ఏంటి? హనుమకొండ, ఓరుగల్లు మేడం. హనుమకొండ, ఆ తర్వాత ఓరుగల్లు. ఆ తర్వాత నెక్స్ట్ కాకతీయుల యొక్క రాజ భాష సంస్కృతం. కాకతీయుల యొక్క మతం ఏంటి అని అంటే తొలి కాకతీయులు వచ్చేసి ఫస్ట్ ఏ మతం ఫాలో అయ్యారు? జైన మతం. జైనం. ఆ తర్వాత శైవ మతంకి షిఫ్ట్ అయ్యారు. కాకతీయులు శైవ మతం. కాకతీయులందరిలోకి గొప్పవాడైన రాజు ఎవరు అంటే గణపతి దేవుడు. గణపతి దేవుడు అందరిలోకి గొప్పవాడు. కాకతీయులందరిలో చివరి వాడు ఎవరు అని అంటే రెండో ప్రతాపరుద్రుడు. ఓకే. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. అసలు ఇక్కడ యాక్చువల్ గా కాకతీయాస్ గురించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే జస్ట్ వినండి. శాతవాహనుల తర్వాత ఆంధ్ర మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించిన రెండవ రాజవంశం కాకతీయులు. మనము శాతవాహనాస్ తర్వాత ఇక్ష్వాకుస్ చూస్తే వాళ్ళు మొత్తం ఆంధ్ర అంటే లైక్ తెలంగాణ ఏరియాని రూల్ చేయలేదు కదా. అండ్ ఆ తర్వాత మిగతావి చిన్న చిన్న వచ్చాయి. బృహత్పలాయన, సాలంకాయన, ఆనంద గోత్రిక, విష్ణుకుండిన్, వీళ్ళందరూ వచ్చారు. కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద ఆంధ్రాని మాత్రమే వాళ్ళు పరిపాలించారు కదా. అండ్ వేంగి చాళుక్యుల దగ్గరకు వస్తే వాళ్ళు ఏపీ అంటే కోస్టల్ ఏరియాని రూల్ చేశారు, కానీ వాళ్ళ కిందికి మొత్తం తెలంగాణ ఏపీ కలిపి రాలేదు. శాతవాహనుల తర్వాత మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతటిని ఏకం చేసి పరిపాలించిన రెండవ రాజవంశం ఏది? కాకతీయులు. అవునా కదా? అంతే మేడం. కరెక్టా? అండ్ ఇక్కడ కాకతీయులకి శాతవాహనులకు మధ్య ఇంకొక డిఫరెన్స్ ఉంది. మనం శాతవాహనులను గమనిస్తే వాళ్ళు ఫస్ట్ మహారాష్ట్ర, కర్ణాటక వాటిని కూడా రూల్ చేశారు కదా. శాతవాహనుల కింద మహారాష్ట్ర కూడా ఉండిందా లేదా? ఈ కన్హుడు వీళ్ళందరూ కన్హేరి, నాసిక్, కార్లే ఇక్కడ ఈ ఏరియాస్ అన్ని కూడా రూల్ చేశారు కదా శాతవాహనులలో. కానీ కాకతీయులు అట్లా కాదు. కాకతీయులు ప్యూర్ తెలుగు రూలర్స్. ప్యూర్ గా తెలుగు మాట్లాడే వాళ్ళను అందరినీ ఏకం చేసి ఆ ఏరియాను మాత్రమే పరిపాలించిన ఘనత ఎవరికి దక్కుతుంది? కాకతీయులకు దక్కుతుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనము కాకతీయులకు సంబంధించినటువంటి ఆధారాలు చూద్దామా, వంశ చరిత్రలోకి వెళ్ళి తర్వాత ఆధారాలు చూద్దామా?
ఫస్ట్ రాజుల గురించి డిస్కస్ చేసి తర్వాత ఆధారాలకు వద్దామా? ఎట్లా చేద్దాం చెప్పండి. ఫస్ట్ ఆధారాలు చూద్దాం మేడం, గుర్తుంటాయి. అంటే ఆధారాలు చూసేటప్పుడు మనం ఫస్ట్ రాజుల గురించి చెప్తే better. రాజులు చెప్పుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ముందు రాజకీయ చరిత్ర చెప్పేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఆధారాలు చూసేటప్పుడు ఇది రివైజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఓకే మీకు స్టార్టింగే ఆధారాలు చెప్తే మీకు అంటే లోపల కంటెంట్ జస్ట్ ఊరికే బై హార్ట్ లాగా అయిపోతుంది అనమాట. దానికన్నా ఫస్ట్ రాజకీయ చరిత్ర చెప్పుకోవడం బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వచ్చేవంతా అక్కడ రిపీట్ అవుతూ వస్తాయి. ఓకే, ఫస్ట్ రాజకీయ చరిత్ర చూద్దామా అయితే. ఓకే మేడం. ఫస్ట్ క్రోనాలజీ చూద్దాం, అంటే ఎవరి తర్వాత ఎవరు, ఒక ఫ్లో చార్ట్ లాగా చూద్దాము. ఆ తర్వాత వెళ్దాము ఒక్కొక్క దాని గురించి. ఫస్ట్ ఆయన పేరేంటి? కాకర్త్య గుండన అన్నాం కదా. మూల పురుషుడు ఫస్ట్ కాకర్త్య గుండన. కాకర్త్య గుండన తర్వాత బేతరాజు 1. ఆ తర్వాత ప్రోలరాజు 1. బేతరాజు తర్వాత ప్రోలరాజు 1. ఆ తర్వాత ప్రోలరాజు 1 తర్వాత మళ్ళీ చూడండి, వీళ్ళవి ఇట్లా ఇట్లా వస్తాయి. కాకర్త్య గుండన తర్వాత బేతా 1, ప్రోలా 1, తర్వాత మళ్ళీ బేతా 2, మళ్ళీ ప్రోలా 2. కొంచెం ఈజీగా గుర్తొస్తుంది. బేతరాజు 1 తర్వాత ప్రోలరాజు 1 తర్వాత బేతరాజు 2 తర్వాత ప్రోలరాజు 2. ఆ తర్వాత రుద్రదేవుడు. ఆ తర్వాత రుద్రదేవుడు తర్వాత యాక్చువల్గా ఇక్కడ మహాదేవుడు అని వస్తాడు, కానీ ఈయన రాజు అని మనము అంటే లైక్ అట్లా కన్సిడర్ చేయం మనం. యాక్చువల్గా ఇంకా రుద్రదేవుడు తర్వాత ఎవరు అని అంటే గణపతి దేవుడు. రుద్రదేవుడు తర్వాత గణపతి దేవుడు తర్వాత ఎవరు రాజైంది? ప్రతాపుడు, రెండవ ప్రతాపుడు. రుద్రమదేవి కదా. గణపతి దేవుడి తర్వాత రుద్రమదేవి తర్వాత ఈమె మనవడు ప్రతాపరుద్ర 2, రెండో ప్రతాపరుద్ర. ఓకే, సో ఒకసారి చూడండి ఆర్డర్. ఫస్ట్ ఎవరు? కాకర్త్య గుండన. ఫస్ట్ కాకర్త్య గుండన, సెకండ్ బేతా 1, థర్డ్ ప్రోలా 1, ఫోర్త్ బేతా 2, ఫిఫ్త్ ప్రోలా 2, సిక్స్త్ రుద్రదేవుడు, సెవెంత్ మహాదేవుడు, ఎయిత్ గణపతి దేవుడు, 9th రుద్రమదేవి, 10th రెండో ప్రతాపరుద్రుడు. మొత్తం 10 మంది మాత్రమే. చిన్నదే కానీ పవర్ఫుల్.
ఓకే, ఒక్కొక్కరిది చూద్దామా. ఇంకా ఫస్ట్ రాజు పేరేంటి? గుండన మేడం. కాకర్తీయ గుండన దగ్గరికి వస్తే, కాకర్తీయ గుండన ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి. కాకర్తీయ గుండన అనగానే ఏం గుర్తు రావాలి? ఈయన మాగల్లు శాసనం అంటే ఫస్ట్ వాడు మూల పురుషుడు కదా. దేని ప్రకారం మూల పురుషుడు చెప్పండి? ఆ, ఏ శాసనం ప్రకారం? మాగల్లు శాసనం ప్రకారం. ఏ శాసనం అమ్మా? మాగల్లు శాసనం మేడం. మాగల్లు శాసనం. దేని ప్రకారము? మాగల్లు శాసనం ప్రకారము మూల పురుషుడు ఎవరు? కాకర్తీయ గుండన. ఓకే, ఈ మాగల్లు శాసనము ఏమని చెప్తోంది అని అంటే, ఈయన ఒకరికి సేనాధిపతి. ఎవరికి అనంటే, వీళ్ళు ఎవరికి సామంతులు? రాష్ట్రకూటములకు మేడం. రాష్ట్రకూట రాజు, రాష్ట్రకూట రాజు కృష్ణ 3 ఉన్నాడు కదా, గుర్తున్నాడా? 3వ కృష్ణుడు. అవును మేడం. ఈయన ఎక్కడొస్తాడు చెప్పండి? ఈయన ఒక గుడి కట్టించాడు అని చెప్పాం. సరే, ఇది గుర్తు తెచ్చుకొని తర్వాత మీరే చెప్పండి. రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడి యొక్క సేనాధిపతి ఎవరు? కాకర్తీయ గుండన. రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడి యొక్క సేనాధిపతి కాకర్తీయ గుండన. ఆయన కాకతీయ వంశానికి మూల పురుషుడు అని చెప్పే శాసనం మాగల్లు శాసనం. ఓకే, సో ఇక్కడ ఈ రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడికి సేనాధిపతిగా ఉంటూ ఈ కాకర్తీయ గుండన పరిపాలించిన ప్రాంతం మీకు ఇది గుర్తుందో లేదో మరి? పరిపాలించిన ప్రాంతం ఏ ఏరియా? కొరివి. గుర్తుందా? గుర్తులేదా? వేంగి చాళుక్యుల దగ్గర మనము చూపిస్తానాగండి. పీడిఎఫ్స్ నిన్న నా ట్యాబ్ కొంచెం ఇష్యూ ఉండే, సో పెట్టలేదు, పెడతాను. మనము వేంగి చాళుక్యులు చెప్పుకునేటప్పుడు రాష్ట్రకూటుల దగ్గర సమకాలీన రాజ్యం రాష్ట్రకూటులు, వాళ్ళ దగ్గర సామంతులు అని చెప్పి వేములవాడను పరిపాలించిన వాళ్ళు వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, తర్వాత కొరివిని పరిపాలించిండేది కాకతీయులు, తర్వాత కళ్యాణి దగ్గర కళ్యాణి చాళుక్యులు అని చెప్పుకున్నాం కదా. ఆ కొరివిని అని అన్నాం కదా. కొరివి అనేది ఒక ఏరియా పేరు. ఆ కొరివి అనే ఏరియాని పరిపాలించిండేది కాకర్తీయ గుండన. కాకర్తీయ గుండన రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడి దగ్గర సేనాధిపతిగా సామంతుడిగా ఉంటూ ఏ ఏరియాని రూల్ చేశాడు? కొరివిని.
అని చెప్పే శాసనం ఏది? మాగల్లు శాసనం. మాగల్లు శాసనం. మాగల్లు శాసనం. ఓకే. అండ్ మాగల్లు కాకుండా ఇంకొక శాసనం చెప్పుకున్నాం పైన మూల పురుషుడి దగ్గర. ఆ శాసనం ఏంటి చెప్పండి? బయ్యారం శాసనం. బయ్యారం చెరువు శాసనం అని చెప్పుకున్నామే, గుర్తుందా? అవును మేడం. బయ్యారం చెరువు శాసనం. ఈ బయ్యారం చెరువు శాసనం అనేది వేయించిండేది ఎవరు అనంటే మైలాంబ అనే ఆమె. ఈ మైలాంబ ఎవరు అనేది మీకు తెలుస్తుంది తర్వాత. గుర్తుపెట్టుకోండి, బయ్యారం చెరువు శాసనం వేయించిండేది ఎవరు? మైలాంబ. మైలాంబ. ఈ శాసనము కాకర్త్య గుండనని ఏమని పిలుస్తుంది అనంటే పిడిగుండడు అంటుంది. ఏమని? పిడిగుండడు. ఏ శాసనం ప్రకారం కాకర్త్య గుండన పేరు పిడిగుండడు? బయ్యారం శాసనం ప్రకారం. బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం వేయించిండేది ఎవరు? మైలాంబ. మైలాంబ. కానీ ఈ శాసనం ప్రకారము ఈ పిడిగుండడు ఏమన్నా మూల పురుషుడా కాకతీయులకి? లేడు మేడం. ఇలా బయ్యారం శాసనం ప్రకారము కాకతీయుల మూల పురుషుడు పిడిగుండడా కాదా? కాదు మేడం. కాదు. మరెవరు? మూల పురుషుడు ఈయన కాకర్త్య గుండన. వెన్న భూపతి. అవునా? అవును. సో ఇక్కడ ఏం జరిగింది ఈయన టైంలో? కాకర్త్య గుండన ఏ కాలంకి చెందిన ఆయన అంటే క్రీస్తు శకం 973-70 ఆ టైం ఆయన. క్రీస్తు శకం 970 ఆ టైంలో పరిపాలించినటువంటి వాడు. అయితే కరెక్ట్ గా ఈ టైంలోనే ఏం జరిగింది మీకు గుర్తున్నట్టయితే, రాష్ట్రకూటులు పతనం అయిపోయి రాష్ట్రకూటుల్ని ఓడించిండేది ఎవరు చెప్పండి? రాష్ట్రకూటుల ప్లేస్ లో వచ్చిండేది ఎవరు? కళ్యాణి చాళుక్యులు కదా. రాష్ట్రకూటులను ఓడించి వాళ్ళ రాజ్యాన్ని ఆక్యుపై చేసిండేది ఎవరు? ఒకప్పుడు వీళ్ళ కింద సామంతులుగానే ఉన్న కళ్యాణి చాళుక్యులే. కన్ఫ్యూజింగ్ గా ఉందా? వేంగి చాళుక్యులు పరిపాలిస్తున్నారు, వీళ్ళకు సమకాలీనంగా రాష్ట్రకూటులు పరిపాలిస్తున్నారు. ఈ రాష్ట్రకూటులకు వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కాకతీయులు, కళ్యాణి చాళుక్యులు, వీళ్ళు ఈ రాష్ట్రకూటులకు సామంతులు నలుగురు కదా. ఈ వేంగి చాళుక్యులకు మూలం ఎవరు? వెస్ట్రన్ చాళుక్యులు కదా, పశ్చిమ చాళుక్యులు. లేదా వీళ్ళని ఏమంటాము? బాదామి చాళుక్యులు అని కూడా అంటామా? బాదామి చాళుక్య రాజు రెండో పులకేసి వచ్చి వేంగిని గెలుచుకొని కుబ్జ విష్ణువర్ధనుని కూర్చోబెట్టిపోయాడు కదా ఇక్కడ. సో బాదామి చాళుక్యులు అనేది ఒక వంశం ఉంది, ఆ వంశానికి చెందిన వాళ్ళే వేంగి చాళుక్యులు కదా. అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళే కాబట్టి బాదామి చాళుక్యులు వేంగి చాళుక్యులు ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఏం జరిగింది, ఈ వేంగి చాళుక్యులు పరిపాలిస్తున్న టైంలో ఈ రాష్ట్రకూటులు వచ్చి బాదామి చాళుక్యుల్ని ఓడించి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించారు కదా. అందుకని చెప్పి సో వీళ్ళ ఫ్రెండ్స్ అయిన బాదామి చాళుక్యుల్ని ఓడించారు కాబట్టి వేంగి చాళుక్యులకు రాష్ట్రకూటులకు ఎప్పుడు గొడవలు ఉండేవి కదా, యుద్ధాలు. గుర్తులేదా? ఆ తర్వాత ఏం జరిగింది, ఈ రాష్ట్రకూటులు మెల్లమెల్లగా ఆ రాజ్యాన్నంతా విస్తరించుకుంటూ పోయి వీళ్ళను సామంతులుగా చేసుకున్నారు. ఈ నలుగురిని వేములవాడ ఏరియా, తెలంగాణలో వేములవాడ దగ్గర వేములవాడ చాళుక్యులు అనే వాళ్ళు సామంతులయ్యారు. తర్వాత ముదిగొండ ఏరియాలో ముదిగొండ చాళుక్యులు సామంతులయ్యారు. కొరివి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయులు రాష్ట్రకూటుల సామంతులయ్యారు. ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులు, కర్ణాటకలో కళ్యాణి చాళుక్యులు వీళ్ళకి సామంతులయ్యారు. ఈ నలుగురు ఈ రాష్ట్రకూటులకు సామంతులుగా పరిపాలించుకుంటూ ఉన్నారు.
అయితే వీళ్ళల్లో తర్వాత ఏం జరిగింది, ఈ నలుగురు సామంతుల్లో ఒక సామంతులుగా ఉన్నటువంటి కళ్యాణి చాళుక్యులు వాళ్ళ మెయిన్ రాజు అయినటువంటి ఈ రాష్ట్రకూటలకు అగెయిన్స్ట్ గా ఎదురు తిరిగి రాష్ట్రకూటుల ప్లేస్ లో కళ్యాణి చాళుక్యులు ఇప్పుడు రాజులయ్యారు, మెయిన్ రాజులు. సో ఇప్పుడు కళ్యాణి చాళుక్యుల కింద వీళ్ళందరూ పోవాలి కదా సామంతులుగా, అవునా కాదా? ఎస్ మేడం. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, యాక్చువల్ గా ఈ కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూటులకి ఎదురు తిరిగేటప్పుడు వాళ్ళు ఈ కాకర్త్య గుండనను హెల్ప్ అడిగారు. మనం సామంతులంగానే ఉన్నాం కదా వాళ్ళ దగ్గర, సో మేము వాళ్ళకి అగెయిన్స్ట్ గా యుద్ధానికి వెళ్తున్నాం రాష్ట్రకూటుల మీదికి, కాబట్టి నువ్వు మాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి కాకర్త్య గుండనాన్ని కళ్యాణి చాళుక్యులు అడిగారు. అడిగితే కాకర్త్య గుండన వాళ్లకు హెల్ప్ చేయడానికి ఒప్పుకోలేదు. ఎవరికి హెల్ప్ చేయడానికి? కళ్యాణి చాళుక్యులు. ఎవరికి హెల్ప్ చేయడానికి? కళ్యాణి చాళుక్యులకు హెల్ప్ చేయడానికి కాకర్త్య గుండన ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే, నేను విశ్వాసంగా ఉంటాను. ఇప్పుడు వాళ్ళు మెయిన్ రాజు, వాళ్ళ కింద వీళ్ళు సామంతులుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురు తిరుగుతారా, విశ్వాసంగా ఉంటారా? విశ్వాసంగా ఉంటారు. కాబట్టి కాకర్త్య గుండన అందుకు ఒప్పుకోలేదు. ఓకే, సో అప్పుడు ఈ ఎదురు తిరిగిన కళ్యాణి చాళుక్య రాజు పేరు వచ్చేసి తైలపుడు. ఏం పేరు? తైలపుడు. ఈ తైలపుడు ఎవరు? ఏ రాజ్యం? కళ్యాణి చాళుక్య రాజ్యం. ఈ తైలపుడు ఎవరిని అడిగారు హెల్ప్? ఎవరి హెల్ప్ అడిగాడు తైలపుడు? రాష్ట్రకూటుల మీదకి తైలపుడు యుద్ధానికి వెళ్ళడానికి ఎవరి హెల్ప్ అడిగాడమ్మా? కాకతీయులు మేడం. అదే ఆయన పేరేంటి కాకతీయుల్లో? ఎవరు? కాకర్త్య గుండన హెల్ప్ అడిగాడు. అప్పుడు కాకర్త్య గుండన చేస్తానాడా, చేయనన్నాడా? కానీ ఈయన చెయ్యలేదు, హెల్ప్ చెయ్యలేదు. మరి చేయకపోతే తైలపుడు ఏం చేశాడు? పోయాడా పోలేదా అనంటే, ఈ తైలపుడు రాష్ట్రకూటుల మీదకి యుద్ధానికి వెళ్ళడమే కాకుండా చెయ్యను అని అన్నాడు కాబట్టి కాకర్త్య గుండన మీదకి కూడా యుద్ధానికి వచ్చాడు. అర్థమైందా? కాకర్త్య గుండన మీదకి కూడా యుద్ధానికి వస్తే, అంటే ఇప్పుడు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? తైలపుడు, కళ్యాణి చాళుక్య రాజైన తైలపుడికి వర్సెస్ కాకర్త్య గుండనకి మధ్య జరిగింది. ఇక్కడ యాక్చువల్ గా తైలపుడు డైరెక్ట్ గా యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు, ఇతని సేనాని పార్టిసిపేట్ చేశాడు. తైలపుడి సేనాని, ఆయన పేరు విరియాల ఎర్ర. ఏం పేరు? విరియాల ఎర్ర అనే సేనాని, తైలపుడి సేనాని పార్టిసిపేట్ చేశాడు. సో ఈ విరియాల ఎర్ర అంటే తైలపుడి సేనాని అయిన విరియాల ఎర్రకి కాకర్త్య గుండనకి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కాకర్త్య గుండన చనిపోయాడు. కాకర్త్య గుండన మరణించాడు. ఓకే, క్లియర్? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రకూటులు వేంగి చాళుక్యులకు రాష్ట్రకూటులు సమకాలీనంగా పరిపాలించారు కదా, అది వదిలేయండి. రాష్ట్రకూటులకు ఎంతమంది సామంతులుగా ఉండిన్నారు? 4. ఎవరెవరు? వేములవాడ చాళుక్యులు. కొంచెం గట్టిగా. వేములవాడ చాళుక్యులు, ముదికొండ చాళుక్యులు, కాకతీయులు, కళ్యాణి చాళుక్యులు. కాకతీయులు ఏ ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు?
తెలంగాణ కాదు, ఇక్కడ పేరు అడుగుతున్నా కరెక్ట్ గా. హనుమకొండ ఓరుగల్ మేడం. ఆహాహా. కొరివి అని చెప్పాలి. ఓకే మేడం. ఏ ప్రాంతాన్ని? కొరివి. కొరివిని పరిపాలించేవాళ్ళు. సరే, అయితే ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ళ మూల పురుషుడైన కాకర్త్య గుండన టైంలో ఏం జరిగింది? కాకర్త్య గుండన ఏ రాష్ట్రకూట రాజుకు సమకాలీనుడు? రాజుగుట రాజులకి ఆయన పేరు ఆ? కృష్ణాత్రికి మేడం. కృష్ణగిరి మేడం. కృష్ణాత్రికి సేనానిగా ఉండేవాడు కదా. సేనానిగా ఉంటూ కొరివి ప్రాంతాన్ని రూల్ చేసేవాడు. కృష్ణాత్రి సేనానిగా ఉన్న టైంలోనే ఎవరు ఎదురు తిరిగారు రాష్ట్రకూటులకి? కళ్యాణి చౌల్. కళ్యాణి కళ్యాణి చాళుక్యులు. చాళుక్యుడు. అప్పుడు కళ్యాణి చాళుక్య రాజు పేరేంటి? తైలపుడు. రెండవ తైలపుడు. కరెక్ట్ గా చెప్పాలంటే తైలప 2. ఈ తైలప 2 ఎదురు తిరగడం జరిగింది. ఓకే మేడం. ఓకే. రెండో తైలపుడు ఎదురు తిరిగితే ఎదురు తిరిగేటప్పుడు రెండో తైలపుడు ఎవరి హెల్ప్ అడిగాడు? కాకర్తి కాకర్త్య గుండనను హెల్ప్ అడిగాడు. కానీ కాకర్త్య గుండన హెల్ప్ చేయలేదు. చెయ్యలేదు. చేయకపోతే అప్పుడు తైలపుడు ఏం చేశాడు? తన సేనాధిపతి అయిన మిరియాల ఎర్ర అనే మిరియాల ఎర్రను ఎవరి మీదికి పంపించాడు యుద్ధానికి? కాకర్త గుండెన మీదకి మేడం. కాకర్త్య గుండన మీదికి పంపించాడు. అప్పుడు కాకర్త్య గుండన ఆ చనిపోయాడు. యుద్ధంలో మిరియాల ఎర్ర చేతిలో చనిపోయాడు. మిరియాల ఎర్ర చేతిలో చనిపోవడం జరిగింది. అప్పటికే మిరియాల ఎర్ర చేతిలో కాకర్త్య గుండన చనిపోయాడు. అప్పటికే కాకర్త్య గుండనకు కొడుకున్నాడు. ఆయన పేరేంటి? కాకర్త్య గుండన తర్వాత ఎవరు రాజు అయింది? పేతరాజు 1 మేడం. బేతరాజు 1 కదా. బేతరాజు 1. అవును మేడం. మొదటి బేతరాజు. అవును మేడం. సో కాకర్త్య గుండన చనిపోయాడు. అప్పటికే కాకర్త్య గుండనకు ఎవరు కొడుకుగా బేతరాజు 1 ఉన్నాడు. సో ఇప్పుడు ఈ విరియాల ఎర్ర బేతరాజును ఏం చెయ్యలేదు. చిన్నపిల్లోడు అప్పటికి బేతరాజు 1. కాబట్టి ఎందుకులే అని చెప్పి అతని మీద జాలి చూపించేసి ఈ బేతరాజు 1ను వదిలేశాడు. వదిలేయడమే కాకుండా ఈ మెయిన్ ఈ విరియాల ఎర్రను పంపించిన రాజు ఎవరు? రెండో తైలపుడు కదా. అవును మేడం. ఈ కళ్యాణి చాళుక్య రాజు. ఈ రెండో తైలపుడికి ముందైతే యుద్ధానికి పంపించి కాకర్త్య గుండనను చంపేశాడు. గాని తర్వాత రెండో తైలపుడికి వీళ్ళు బాగా నచ్చారు. ఎందుకు నచ్చారు? కాకతీయులు ఎందుకు నచ్చారు? ఆలోచించండి, ఎందుకు నచ్చుంటారు? విశ్వాసంగా ఉంటారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వీళ్ళు ఒకరి దగ్గర సామంతులుగా ఉన్నారు అని అంటే ఇంకొకరు ఎవరో వచ్చి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాందా, మనం చూసుకుందాము అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు మేడం. వాళ్ళ నాన్న ఒప్పుకోలా. చాలా విశ్వాసంగా ఉన్నారు కదా. సో అంటే ఇప్పుడు రేపు వీళ్ళు కళ్యాణి చాళుక్యుల కింద సామంతులుగా ఉన్నా వాళ్ళకు కూడా అంతే విశ్వాసంతో ఉంటారు కదా. అవును మేడం. కాబట్టి ఆ పాయింట్ నచ్చింది ఎవరికి? రెండో తైలపుడికి. కళ్యాణి చాళుక్య రాజు అయిన రెండో తైలపుడికి ఆ పాయింట్ నచ్చి ఈ మొదటి బేతరాజును చంపేయకుండా ఏం చేశాడు అనంటే అతని పైన జాలి చూపించి అతనికి ఒక విషయాన్ని ఇచ్చేశాడు. విషయం అని అంటాం కదా, రాజ్యము, రాష్ట్రము, విషయము అంటాం కదా. అవునవును మేడం. ఇట్లా డివైడ్ చేస్తారు కదా రాజ్యాన్ని. అట్లా వాళ్ళ కింద ఉన్నటువంటి విషయాలలో ఒక విషయంని ఇచ్చేశాడు. ఎవరికి? కాకతీయ బేతరాజుకి 1కి మేడం. మొదటి బేతరాజుకి ఒక విషయాన్ని ఇచ్చేశాడు. ఆ విషయం ఏది? ఆ విషయం ఏది అనంటే హనుమకొండ విషయం. ఏ విషయం? హనుమకొండ విషయం. మొదటి బేతరాజుకి ఏ విషయాన్ని ఇచ్చేశారు? హనుమకొండ విషయాన్ని ఇవ్వడం జరిగింది. క్లియర్?
సో అప్పటి నుంచి మొదటి బేతరాజు ఎవరికి సామంతుడయ్యాడు? తైలపుడికి మేడం. తైలపుడు అంటే కాకతీయ కాకతీయుల కళ్యాణి చాళుక్యుడు. కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా మారడం జరిగింది. సో మొదటి బేతరాజు ఎవరికి సామంతుడు? కళ్యాణి చాళుక్యుడైన తైలపుడు. కళ్యాణి చాళుక్య రాజు అయిన రెండో తైలపుడి దగ్గర సామంతుడిగా ఉంటూ హనుమకొండ విషయాన్ని పరిపాలించాడు. క్లియర్? ఓకే ఓకే మేడం. అయితే ఈ విషయాన్నంతా మనకు తెలియజేసే శాసనం ఏది? ఈయన రెండో తైలపుడికి సామంతుడిగా ఉంటూ హనుమకొండ విషయాన్ని పరిపాలించాడు అనే విషయం మనకి ఏ శాసనం ద్వారా తెలుస్తోంది అని అంటే శనిగరం శాసనం. ఏం శాసనం? శనిగరం శాసనం. ఇది మనకి కరీంనగర్ ఉంది కదా తెలంగాణలో. ఈ కరీంనగర్ లో ఉంది శనిగరం శాసనం. శనిగరం శాసనం తర్వాత మళ్ళీ వరంగల్ దగ్గరే కాజీపేట అని ఒక ఊరుంది, అక్కడ ఒక శాసనం దొరికింది, కాజీపేట శాసనం. శనిగరం శాసనం, కాజీపేట శాసనం ప్రకారము మొదటి బేతరాజు కళ్యాణి చాళుక్య రాజుకు సామంతుడిగా ఉంటూ హనుమకొండ విషయాన్ని పరిపాలించినట్టుగా తెలుస్తుంది. ఓకే, క్లియరా? ఓకేనా? ఎస్ మేడం, ఓకే మేడం. ఓకే క్లియర్. మేడం. ఈ శనిగరం శాసనం అనేది ఏం చెప్తుంది అని అంటే, ఈ శనిగరం శాసనం ప్రకారము ఈ మొదటి బేతరాజు ఉన్నాడు కదా, బేతావన్ను, ఈ బేతావన్నుకు ఒక మంత్రి ఉన్నాడు. అతని పేరు నారాయణయ్య. ఏం పేరు? బేతరాజు వన్ను మంత్రి పేరు నారాయణయ్య. ఈ నారాయణయ్య ఏం చేశాడు అనంటే శనిగరం దగ్గర, శనిగరం అనే ఊరు దగ్గర మనకి యుద్ధమల్లుడు గుర్తున్నాడా మీకు? చోళరాజు యుద్ధమల్లుడు. అవును మేడం, గుర్తున్నాను. రెండో యుద్ధమల్లుడు కాదు, మొదటి యుద్ధమల్లుడు ఉన్నాడు చూడండి. ఈ యుద్ధమల్లుడు అంటే ఈ చాళుక్య చోళ రాజు యుద్ధమల్లుడు ఉన్నాడే, చాళుక్య యుద్ధమల్లుడు కట్టినటువంటి జైన ఆలయం ఒకటి ఉంది, జినాలయం, జైనుల ఆలయం. ఈ జినాలయంని పునరుద్ధరించాడు. ఓకే, శనిగరం శాసనం ప్రకారము మొదటి బేతరాజు యొక్క మంత్రి అయిన నారాయణయ్య ఏం చేశాడు? శనిగరం దగ్గర చాళుక్య రాజు అయిన యుద్ధమల్లుడు నిర్మించినటువంటి జినాలయాన్ని పునరుద్ధరించినట్టు చెప్పే శాసనం ఏది? శనిగారి శాసనం. శనిగరం శాసనం. ఈ శనిగరం శాసనము, కాజీపేట శాసనం ఏమని చెప్తున్నాయి? బేతరాజు వన్ను కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతుడిగా ఉంటూ ఏ విషయాన్ని పరిపాలించాడు? హనుమకొండ విషయాన్ని పరిపాలించడం జరిగింది. క్లియరా? ఎస్ మేడం. అండ్ వీళ్ళ బిరుదులు చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటాయి, కాబట్టి బాగా చూడండి. ఇతని యొక్క బిరుదు, బేతా వన్ యొక్క బిరుదు కాకతి పురాదినాథ. ఏం పేరు? కాకతీ పురాధినాథ. ఏం పేరు చెప్పండి?
కాకతి పురాదినాథ. అనుకున్న బిరుదు కాకతీపురాధినాథ అంటే కాకతీపురం అనే దానికి అధినాథ అంటే లీడరు అని. అర్థమవుతుందా? ఇది ఎందుకు madam. ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే వీళ్ళ బిరుదులు కన్ఫ్యూజింగ్ అని చెప్పి, తర్వాత మీకు మళ్ళీ తెలుస్తుంది ఇంకొక బిరుదు వస్తుంది ఇంకొక రాజుకి, ఆయన పేరు కాకతీపుర వల్లభ. దాని మీనింగ్ కూడా అదే, కానీ ఇది కాకతీపురాదినాథ, అది కాకతీపుర వల్లభ. సో కన్ఫ్యూజింగ్ గా ఉంటది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి బేతరాజు బిరుదు ఏంటి? కాకతి పురాదినాథ. కాకతి కాకతీపురాధినాథ. ఓకే, సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ రాజు కాకర్త్య గుండన. ఈ కాకర్త్య గుండన కాకతీయ వంశానికి మూల పురుషుడు. కాకర్త్య గుండన కాకతీయ వంశానికి మూల పురుషుడు. ఈయన మూల పురుషుడు అని చెప్పే శాసనం ఏది? మాగల్లు శాసనం మేడం. మాగల్లు శాసనం. ఈయన రాష్ట్రకూట రాజైన మూడో కృష్ణుడికి సేనాధిపతిగా ఉంటూ కొరివి ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అండ్ మైలాంబ వేసినటువంటి బయ్యారం చెరువు శాసనం ప్రకారము ఈయనకున్న ఇంకొక పేరు పిడిగుండడు. కానీ ఇదే మైలాంబ వేసిన బయ్యారం చెరువు శాసనం ప్రకారం మూల పురుషుడు ఈయన కాదు, మూల పురుషుడు వెన్న భూపతి. ఓకే, అండ్ తర్వాత వీళ్ళు ఎవరికి సామంతులుగా ఉండేవాళ్ళు? రాష్ట్రకూటుల దగ్గర కాకతీయులు సామంతులుగా ఉండేవాళ్ళు. అదే రాష్ట్రకూటులకే సామంతులుగా ఉన్న ఇంకొక రాజ్యం కళ్యాణి చాళుక్యులు. ఈ కళ్యాణి చాళుక్యులు క్రీస్తు శకం 973 సంవత్సరంలో వాళ్ళ మెయిన్ రాజులైనటువంటి రాష్ట్రకూటుల మీద ఎదురు తిరగడం జరిగింది. ఆ ఎదురు తిరిగే ప్రాసెస్ లో అప్పుడు కళ్యాణి చాళుక్య రాజు ఎవరు అంటే రెండో తైలపుడు. ఈ రెండో తైలపుడు కాకతీయులలో అప్పుడు ఆయన సమకాలీనుడైన కాకర్త్య గుండనను హెల్ప్ అడిగాడు. ఎందుకు? రాష్ట్రకూటుల మీద ఎదురు తిరగడానికి. కానీ కాకర్త్య గుండన లేదు, మేము వాళ్ళకు విశ్వాసంగా ఉంటాము, మేము అట్లా ఎదురు తిరగము అని చెప్పి రెండో తైలపుడు కళ్యాణి చాళుక్య రాజు రెండో తైలపుడు అడిగితే రెఫ్యూజ్ చేయడం జరిగింది హెల్ప్ చేయడానికి. అప్పుడు రెండో తైలపుడు ఏం చేశాడు? తన సేనాధిపతి అయిన విరియాల ఎర్ర అనే ఆయనను ఎవరి మీదకి పంపించాడు? కాకర్త్య గుండన మీదకి యుద్ధానికి పంపించాడు. ఆ యుద్ధంలో కాకర్త్య గుండన మరణించడం జరిగింది. ఓకే, తర్వాత కాకర్త్య గుండనకు అప్పటికే ఒక కొడుకున్నాడు, ఆయన పేరు మొదటి బేతరాజు. బేతరాజు 1. ఈ బేతరాజు 1ను పాపం చిన్నపిల్లోడు అని చెప్పి తైలపుడు వదిలేశాడు. రెండో తైలపుడు వదిలేయడమే కాకుండా వీళ్ళ యొక్క విశ్వాసానికి మెచ్చుకొని రెండో తైలపుడు ఏం చేశాడు? నువ్వు నా దగ్గర సామంతుడిగా ఉండిపో, నువ్వు నాకు సామంతుడిగా ఉండిపో అని చెప్పి మొదటి బేతరాజును చంపకుండా వదిలేసి ఏం చేశాడు? ఏ విషయానికి సామంతుడిని చేశాడు? హనుమకొండ విషయానికి సామంతుడిగా చేయడం జరిగింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ రాజు ఎవరు? బేతరాజు 1. ఈ బేతరాజు 1 హనుమకొండ విషయానికి ఈ బేతరాజు 1 కళ్యాణి చాళుక్య రాజు రెండో తైలపుడి దగ్గర సామంతుడిగా ఉంటూ హనుమకొండ విషయాన్ని పరిపాలించాడు అని తెలిపే శాసనాలు ఏంటి? శనిగరం శాసనం ఒకటి, ఇంకో శాసనం శనిగరం శాసనం, ఇంకా కాజీపేట శాసనం కదా. నెక్స్ట్ శనిగరం శాసనం ఏమని చెప్తోంది? శనిగరం శాసనం ఏమని చెప్తోంది? ఇదంతా బేతరాజు మొదటి బేతరాజు మంత్రి అయినటువంటి నారాయణయ్య అనే ఆయన యుద్ధమల్లుడు కట్టించినటువంటి జైన ఆలయాన్ని పునరుద్ధరించినట్టుగా చెప్పడం జరుగుతోంది. ఓకే, అండ్ ఈ మొదటి బేతరాజుకున్నటువంటి బిరుదేంటి? పురాదినాథ. కాకతి పురాదినాథ ఈయనకున్నటువంటి బిరుదు. ఓకే, నెక్స్ట్ బేతరాజు 1 తర్వాత ప్రోలరాజు 1 మేడం. ప్రోలరాజు 1.
1. మేడం ఆ, ఇక్కడ మేడం బయ్యారం చెరువు శాసనం వేసి ప్రకారం మైలాంబ ఉమ్, కాకర్తె గుండన నే పిడిగుండడు అని ఉమ్, అదే కదా మేడం, పిడిగుండడు అని చెప్తుంది. అంతే. ఇంకొక పేరు ఏదో ఇప్పుడు చెప్పినారే మేడం, వెన్న, అది ఇంకొక పేరు చెప్పినారు మేడం ఇప్పుడు ఏదో వెన్నాడు, వెన్న వెన్న భూపత. అదేంది మేడం? ఈమె మైలాంబ బయ్యారం చెరువు శాస్త్రంలో మూల పురుషుడి పేరు వెన్న భూపతి అని చెప్పింది. మేడం. ఓకే. వెన్న భూపతే మేడం. వెన్న భూపతి. మళ్ళీ పిడిగుండడు మేడం. పిడిగుండడు అనేది కాకర్తె గుండనకున్న ఇంకొక పేరుగా చెప్పింది అంతే. ఆమె చెప్తుంది, ఆమె ఒక్కటే ఆమె చెప్తుంది కదా. చెప్పింది. కాకర్తె గుండన అనే ఆయన తెలుసు ఆమెకు కూడా, కానీ ఆయన కాదు మూల పురుషుడు అని అంటుంది ఆమె అంతే. మేడం. మైలాంబ బయ్యారం చెరువు శాసనం ప్రకారము వెన్న భూపతి మూల పురుషుడు, ఆ తర్వాత కాకర్తె గుండన వచ్చాడు, ఆ కాకర్తె గుండనకే పిడిగుండడు అని ఇంకో పేరుంది అని అంటోంది. మేడం సరే, థ్యాంక్ యూ మేడం. ఓకే. నెక్స్ట్ రాజు ఎవరు? ప్రోలరాజు 1 మేడం. ప్రోలరాజు 1. సరే, ఈ ప్రోలరాజు 1 చెప్పే ముందు ఒకసారి కొన్ని పాయింట్స్ అడుగుతాను, చెప్పండి. 1 సెకండ్. ఇక్కడ కాకతీయ రాజు చెప్తా. ఇక్కడ వాళ్ళకి సమకాలీనంగా ఉన్న కళ్యాణి చాళుక్య పేరు చెప్పండి. కాకర్తె గుండన టైంలో సమకాలీన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? కృష్ణాత్రి మేడం. కళ్యాణి చాళుక్య. కళ్యాణి కృష్ణాత్రి ఏ వంశం? రాష్ట్రకూట కాదా? కాకర్తె గుండనకు సమకాలీనంగా ఉన్న కళ్యాణి చాళుక్య రాజు పేరేంటమ్మా? ఇంతసేపు అదే కదా చెప్పింది. తైలపుడు మేడం. ఏ తైలపుడు? ఎన్నో తైలపుడు? 2వ తైలపుడు మేడం. 2వ తైలపుడు. ఈయనే కదా ఆయన హెల్ప్ అడుగుతాడు. కాకర్తె గుండనకు సమకాలీన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? 2వ తైలపుడు మేడం. మిగతా వాళ్ళకి క్లారిటీ ఉందా? మిగతా వాళ్ళకి ఏదన్నా డౌట్ ఉందా? క్లియర్ గా రాస్తున్నారు, చెప్పండి. ఏదైనా డౌట్ ఉందా? నో మేడం. కాకర్తె గుండన, ఈయన కాకతీయ ఆయన. ఇక్కడ ప్రోలరాజు 1 కూడా తీసిద్దాం ఆగండి ఫస్ట్. కాకతీయ రాజు, సమకాలీన కళ్యాణి చాళుక్య రాజు. చెప్పండి, ఫస్ట్ కాకతీయ రాజు ఎవరు? కాకర్తె గుండన. కాకర్తె గుండన తర్వాత ఎవరు? బేతరాజు.
బేతరాజు 1, బేతరాజు 1 తర్వాత బేతరాజు వన్ తర్వాత ఇంకా ఎవరు రాలే మంత్రి ఒకటి వరకే చెప్పినారు మేడం, నారాయణ. ప్రోలరాజు 1 పైన చెప్పుకున్నాం కదా ఫస్ట్. మేడం. ఇప్పుడు చెప్పండి, కాకతీయ గుండనకు సమకాలీన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? తాళప్పుడు, రెండో తాళప్పుడు మేడం. తైలపుడు 2, రెండో తైలప్పుడు. రెండో తైలపుడు. నెక్స్ట్ బేతరాజు 1 దగ్గరికి వచ్చేసరికి ఆయనే మేడం. తైలపుడు 2నేనా? తైలప్పుడు 2నే మేడం. బేతరాజు 1కు కూడా తైలపుడు 2నే ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. తర్వాత తైలపుడు 2 తర్వాత ఇంకొక రాజు వస్తాడు. అంటే ఇక్కడ మాత్రం బేతరాజు 1నే ఉన్నాడు, కానీ ఇక్కడ రెండో తైలపుడు చనిపోయాక అతని కొడుకు చాళుక్య సోమేశ్వరుడు రాజు అవుతాడు. ఇక్కడ చాళుక్య సోమేశ్వరుడు. సో బేతరాజు 1 కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న టైంలో ఇద్దరు కళ్యాణి చాళుక్యులు మారారు రాజులు. తైలపుడు 2, రెండోది చాళుక్య సోమేశ్వరుడు. బేతరాజు 1 తర్వాత ప్రోలా 1 రాజు అయ్యాడు. ఇక్కడ మాత్రం ఇంకా చాళుక్య సోమేశ్వరుడే ఉన్నాడు. ఇక్కడ చాళుక్య సోమేశ్వరుడు. క్లియరా? క్లియర్ మేడం. కాకతీయ గుండనకు సమకాలీన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? తైలప్పుడు 2 మేడం. రెండో తైలపుడు. బేతరాజు 1కు సమకాలీన కళ్యాణి చాళుక్య రాజు తైలప్పుడు రెండో 2 తైలపుడు, ఉంటాడు, మళ్ళీ ఆయన కొడుకు చాళుక్య సోమేశ్వరుడు. తర్వాత చాళుక్య సోమేశ్వరుడు. మళ్ళీ ప్రోలా 1కు సమకాలీన కాకతీయ రాజు కళ్యాణి చాళుక్య రాజు చాళుక్య సోమేశ్వరుడు మేడం. చాళుక్య సోమేశ్వరుడే. ఓకే. సో ఇప్పుడు బేతా 1 తర్వాత రాజు అయిండేది ఎవరు అని అన్నాము? ప్రోలా 1. ప్రోలా 1 మేడం. ప్రోలరాజు 1. ఓకే. సో బేతరాజు టైంలో హనుమకొండ విషయం వీళ్ళ చేతిలోకి వచ్చేసిందా లేదా? వచ్చింది మేడం. అయితే ఇప్పుడు ఈ ప్రోలరాజు ఏం చేశాడు అని అంటే, ఈయనకు సమకాలీన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? చాళుక్య సోమేశ్వరుడు. ఈ చాళుక్య సోమేశ్వరుడు ఉన్నాడు కదా, చాళుక్య సోమేశ్వరుడు. సో ఈ చాళుక్య సోమేశ్వరుడు ఈ దండయాత్రల్లో ప్రోలరాజు 1 ఇతనికి చాలా హెల్ప్ చేశాడు. దండయాత్రల్లో పాల్గొన్నాడు. ఎవరు? ప్రోలరాజు 1. ప్రోలరాజు 1 కళ్యాణి చాళుక్య రాజు అయిన చాళుక్య సోమేశ్వరుడి యొక్క దండయాత్రల్లో పాల్గొని కీ రోల్ ప్లే చేయడం జరిగింది అతను గెలవడంలో. ఎవరు హెల్ప్ చేశారు? ఎవరు హెల్ప్ చేశారు చెప్పండి? ప్రోలరాజు 1 మేడం. ప్రోలరాజు 1. క్లియర్ గా చెప్తున్నాను చూడండి. కాకతీయ రాజు అయిన ప్రోలరాజు 1 కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి చాళుక్య సోమేశ్వరుడికి అతని యొక్క దండయాత్రల్లో హెల్ప్ చేసి అతనిని గెలిపించడం జరిగింది. క్లియరా కాదా? క్లియర్ మేడం. మరి గెలిపిస్తే చాళుక్య సోమేశ్వరుడు కూడా ఇన్ రిటర్న్ ప్రోలరాజు 1కి ఏదన్నా ఇవ్వాలి కదా? అవును మేడం. సో ప్రోలరాజు 1కి ఏమిచ్చాడు చాళుక్య సోమేశ్వరుడు? ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఏముంది? హనుమకొండ విషయం ఉంది కదా. అయితే చాళుక్య సోమేశ్వరుడు ఏం చేశాడు అనంటే, ఈ ప్రోలరాజు 1కు హనుమకొండ విషయాన్ని
వంశపారంపర్య హక్కుతో ఇచ్చేశాడు. ఏం హక్కుతో ఇచ్చాడు? వంశపారంపర్య హక్కుతో ఇచ్చాడు. వంశపారంపర్య హక్కు అంటే ఏంటి? అంటే వాళ్ళు వంశపారంపర్య హక్కు అంటే ఇప్పుడు మామూలుగా ఆ కాలంలో ఎట్లుండేది? సామంతులు ఒక ఏరియా, ఒక విషయాన్ని ఒకరు పరిపాలిస్తున్నారు అని అంటే వాళ్ళ తర్వాత నెక్స్ట్ వాళ్ళ పిల్లలకే అది రావాలని రూల్ ఏం లేదు. ఒకవేళ వాళ్ళు అంత ఏబుల్ కాదు అని అనుకుంటే వాళ్ళని పదవి నుంచి తొలగించేసి వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు. అట్లా ఉండేది. కానీ ప్రోలరాజు 1కు ఈ చాళుక్య సోమేశ్వరుడు ఏం చేశాడు? బేతరాజు 1 దగ్గర ఆల్రెడీ ఇచ్చినటువంటి హన్మకొండ విషయాన్ని మీద వంశపారంపర్య హక్కులు ఇచ్చేశాడు. సో అట్లా ఇస్తే ఏమవుతుంది? ఇంకా ఎన్ని తరాలైనా కూడా వాళ్ళ పిల్లలే, వాళ్ళ ఫ్యామిలీకే అది చెందుతుంది. ఏది? హనుమకొండ. ఆ? స్వతంత్ర హనుమకొండ విషయాన్ని ఏది చెందుతుంది వాళ్ళకి? ఇంకా ఏ ఊరు వచ్చింది ఇప్పుడు వాళ్ళకి? హనుమకొండ మేడం. హనుమకొండ. సో ప్రోలరాజు 1కు హనుమకొండ విషయాన్ని వంశపారంపర్య హక్కులతో ఎవరిచ్చారు? చాళుక్య సోమేశ్వరుడు అని తెలిపే శాసనం కాజీపేట శాసనం. అని తెలిపే శాసనం కాజీపేట శాసనం. కాజీపేట శాసనం ప్రకారము కళ్యాణి చాళుక్య రాజు చాళుక్య సోమేశ్వరుడు తన దండయాత్రల్లో కాకతీయ రాజైనటువంటి ప్రోలరాజు 1 హెల్ప్ చేసిన దానికి గుర్తుగా హనుమకొండ విషయం వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. బేతా 1 దగ్గరనే ఉంది. అయితే ఆ హనుమకొండ విషయం పైన వీళ్ళకి వంశపారంపర్య హక్కులను ఇవ్వడం జరిగింది. క్లియరా కాదా? క్లియర్ మేడం. అని తెలిపే శాసనం ఏది? కాజీపేట శాసనం. సో ఇప్పుడు వీళ్ళకు వంశపారంపర్య హక్కులు వచ్చేసాయి కదా? అవును మేడం. దేని మీద వచ్చాయి హక్కులు? హనుమకొండ విషయం మీద. హనుమకొండ విషయం పైన. అవునా కాదా? అవును. సో అప్పటి నుంచి కాకతీయుల యొక్క రాజధాని ఏది? హనుమకొండ విషయం. హనుమకొండ అయ్యింది. మనం పైన చెప్పుకున్నామే హనుమకొండ రాజధానుల్లో. సో వీళ్ళ క్యాపిటల్ ఏమైంది అప్పటి నుంచి? హనుమకొండ అయ్యింది. సో కాకతీయుల యొక్క రాజధాని హనుమకొండ ఎవరి టైంలో అయ్యింది? ప్రోలరాజు 1 టైంలో అయింది. హనుమకొండ విషయము కాకతీయుల దగ్గరికి వచ్చిండేదేమో బేతరాజు 1 టైంలోనే కదా? మొదటి బేతరాజు టైంలోనే హనుమకొండ విషయం వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. కానీ దాని మీద స్వతంత్ర హక్కులు తెచ్చుకొని వంశపారంపర్య హక్కులు తెచ్చుకొని రాజధానిగా దాన్ని చేసుకొని పరిపాలించిండేది మాత్రం ఎవరి టైంలో? మొదటి ప్రోలరాజు టైంలో. ఓకే. అండ్ ఇట్లా వీళ్ళకు ఒక హనుమకొండ విషయం మీద ఇంత హక్కులు ఇచ్చేశాడు. దాన్ని వీళ్ళు రాజధానిగా చేసుకున్నారు. అంతా అయ్యింది. కాబట్టి ప్రోలా 1 టైంలోనే ఇప్పుడు ప్రోలరాజు 1 కదా ఇక్కడ మనం మాట్లాడుతున్నది. సో ఈ ప్రోలరాజు 1 నుంచి వీళ్ళు రాజలాంఛనాన్ని కూడా మార్చేశారు. రాజలాంఛనం ఏమైంది? వీళ్ళు రాష్ట్రకూటుల దగ్గర ఉన్నప్పుడు రాజలాంఛనం ఏమని చెప్పాను? గరుడ. కానీ ఇక్కడ ఇంకా వీళ్ళు ఎవరికి సామంతులు అయిపోయారు? ఇక్కడ కళ్యాణి చాళుక్యులకు కదా వీళ్ళందరూ అయ్యిండేది ఇప్పుడు సామంతులుగా. సో కళ్యాణి చాళుక్యుల యొక్క రాజలాంఛనమైన వరాహాన్నే తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రోలరాజు 1 టైం నుండి రాజలాంఛనం ఏంటి? వరాహం. ఓకే, క్లియరా? క్లియర్ మేడం. అండ్ ఇంకా ఈయన పేరేంటి? ప్రోలరాజు 1 ఏమేం చేశాడు? ఇవి కాకుండా
అంటే చాళుక్య సోమేశ్వరుడికి యుద్ధాల్లో దండయాత్రల్లో హెల్ప్ చేయడము, హన్మకొండ మీద స్వతంత్ర వంశపారంపర్య హక్కులను తీసుకోవడం కాకుండా ఇంకేం చేశాడు అనంటే, ఈయన కాకతీయులు అంటేనే చెరువులకు పెట్టింది పేరు. చెరువులు నిర్మాణానికి చెరువులు నిర్మించారు. ఎవరు? కాకతీయులు. సో వాళ్ళల్లో ప్రోలా 1 వీళ్ళు చెరువులు నిర్మించడం జరిగింది. ఈయన నిర్మించిన చెరువులు కేసరి సముద్రం. ఈయన నిర్మించిన చెరువులు ఒక దాని పేరు కేసరి సముద్రం, రెండో దాని పేరు జగత్ కేసరి సముద్రం. ఒక దాని పేరు కేసరి సముద్రం, రెండో దాని పేరు జగత్ కేసరి. జగత్ కేసరి సముద్రం. ఒక చెరువు పేరేమో కేసరి సముద్రం, రెండో దాని పేరు జగత్ కేసరి సముద్రం. ఇవి రెండు నిర్మించినది ఎవరు? పోలరాజు 1. ప్రోలరాజు 1. కేసరి సముద్రంనే కే సముద్రం అని కూడా అంటారు. వీటిని నిర్మించినది ఎవరు? పోలరాజు 1. ప్రోల 1. సో ఇక్కడ పేర్లు చూడండి ఒకసారి ఏమని ఉన్నాయి చెరువుల పేర్లు. కేసరి సముద్రం, జగత్ కేసరి. కేసరి, జగత్ కేసరి ఇట్లున్నాయి కదా. కాబట్టి ఈయనకు ఒక బిరుదుంది. ఈయనకు యాక్చువల్ గా 2 బిరుదులు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఒక బిరుదు పేరు వచ్చేసి 2 కేసరి కేసరి అని ఉంది కదా చెరువుల పేర్లలో. కాబట్టి ఈయనకున్న బిరుదు వచ్చేసి అరిగజ కేసరి. ఏం పేరు బిరుదు? అరిగజ కేసరి. అరిగజ కేసరి. అరిగజ కేసరి ఈయనకున్నటువంటి బిరుదు. రెండో బిరుదు బేతా 1కి ఏం బిరుతుంది చెప్పండి? కాకతీపురాదినాథ. కాకతీపురాదినాథ కదా. ప్రోలా 1కు ఉన్నటువంటి బిరుదు కాకతీపుర వల్లభ. కాకతీపుర వల్లభ. ప్రోలరాజు 1కున్న బిరుదేంటి? కాకతీపుర వల్లభ. కాకతీపుర వల్లభ. ఓకేనా? ఈయనకు అరిగజ కేసరి అనే బిరుదు ఉంది అని అన్నాం కదా. ఈ అరిగజ కేసరి అనే బిరుదు ఉంది అని తెలిపే శాసనం మళ్ళీ బయ్యారం చెరువు శాసనమే. బయ్యారం చెరువు శాసనం ఎవరు వేయించారు? మైలాంబ. బయ్యారం చెరువు శాసనం ప్రకారము మొదటి ప్రోలరాజుకున్న బిరుదేంటి? అరిగజ కేసరి. ఇతను తవ్వించిన చెరువులేంటి? కేసరి సముద్రం, జగత్ కేసరి. కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రం. ఈయనకున్న ఇంకొక బిరుదేంటి? కాకతీపుర వల్లభ. కాకతీపుర వల్లభ. ఇతని టైం నుంచి రాజలాంఛనం ఏంగా మారింది? వరాహం. హనుమకొండ విషయాన్ని వంశపారంపర్య హక్కులతో సామంత హోదాలో ఈ మొదటి ప్రోలరాజు పొందినట్టు తెలిపే శాసనం ఏది? కాజీపేట శాసనం. కాజీపేట శాసనం. ఈ హనుమకొండ విషయాన్ని వంశపారంపర్య హక్కులతో మొదటి ప్రోలరాజుకి ఇచ్చినటువంటి కళ్యాణి చాళుక్య రాజు పేరేంటి? చాళుక్య సోమేశ్వరుడు. ఈ చాళుక్య సోమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడు వీళ్ళకి వంశపారంపర్య హక్కుల్ని? దండయాత్రలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి. ఎవరు పోషించారు? ఏ రాజు? ప్రోలరాజు
ప్రోలరాజు 1 పోషించాడు కాబట్టి హన్మకొండ విషయాన్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం హన్మకొండ విషయం వీళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. అవునా? అవును మేడం. అవునా? అవును మేడం. అవునా? షూరా? షూర్ మేడం. హన్మకొండ ఫస్ట్ టైం వీళ్ళ కంట్రోల్లోకి వచ్చిండేది మొదటి ప్రోలరాజు టైంలోనా? మేడం కాదు కాదు బేద మేడం, తైలపుడి మేడం. టైంలో. ఎవరి టైంలో వచ్చింది? తైలపుడు బేదరాజు 2 1 టైంలో టైం. మేడం. మరి బేతరాజు 1 టైంలోనే హనుమకొండ విషయం వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. కానీ దాని మీద వంశపారంపర్య హక్కులు వచ్చిండేది మాత్రం చాళుక్య ప్రోలరాజు సోమేశ్వరుని టైంలో మేడం. ప్రోలరాజు 1 టైంలో. అప్పటి నుంచి వీళ్ళ రాజధాని ఏమైంది? హన్మకొండ హనుమకొండ అయింది. సో హనుమకొండ విషయాన్ని ఫస్ట్ టైము బేతరాజు 1కు ఇచ్చినటువంటి కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? చాళుక్య సోమేశ్వర. కాదు మేడం. తైలపుడు చాళుక్య 2 మేడం. సోమేశ్వరుడు కాదు. తైలపుడు 2 తైలపుడు 2 ఇచ్చాడు. సో రెండో తైలపుడు కళ్యాణి చాళుక్య రాజు రెండో తైలపుడు మొదటి బేతరాజుకు హనుమకొండ విషయాన్ని ఇచ్చినట్టుగా తెలిపే శాసనం ఏది? శనిగరం శాసనం. శనిగరము కాజీపేట 2. ఈ శనిగరం శాసనం ఇంకేం చెప్తుంది? మొదటి బేతరాజు మంత్రి అయిన నారాయణయ్య యుద్ధమల్లుడు కట్టించినటువంటి జైన ఆలయాన్ని పునరుద్ధరించినట్టుగా చెప్తుంది. అంతేనా కాదా? అవును. మొదటి ప్రోలరాజుకున్న బిరుదు ఏంటి? అరిగజ కేసరి మేడం. అరిగజ కేసరి. ఇంకోటి కాకతీపుర వల్లభ. కాకతీపుర వల్లభ. మరి కాకతి పురాదినాథ ఎవరు? కాకతి పురాదినాథ ఎవరు? కాదు మేడం. బేతరాజు 1. ఓకే. సో ఇక్కడ ఒకసారి ఇయర్స్ చెప్తాను చూడండి. కాకర్త్య గుండన తర్వాత ఈ బేతరాజు 1 ఉన్నాడు కదా, ఇతను వచ్చేసి క్రీస్తు శకం 1000 నుంచి క్రీస్తు శకం 1052 వరకు పరిపాలించాడు బేతరాజు 1. తర్వాత ప్రోలరాజు 1 ఉన్నాడు కదా, ఈ ప్రోలరాజు 1 క్రీస్తు శకం 1052 నుంచి క్రీస్తు శకం 1076 వరకు పరిపాలించాడు. ఎవరు? ప్రోలా 1. ఈ ఇయర్లు ఏమంత అవసరం లేదు, జస్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలు. యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది వీళ్ళ తర్వాత? ఒక సెకండ్. ప్రోలరాజు 1 రిపీట్ చేయండి మేడం ఒకసారి. ప్రోలరాజు 1 క్రీస్తు శకం 1052 ఇంకెంత మేడం? 1052 నుంచి 1076 వరకు. ఓకే. 1052 నుంచి 1076 వరకు. బేతరాజు 1 మేడం? బేతరాజు 1 1000 నుంచి 1052 వరకు. ఓకే మేడం. ఓకే. ఆ తర్వాత మనకి ఇంకొక చిన్న రూలర్ వస్తాడు, ఆయన పేరు దుర్గరాజు. బేతా 1 తర్వాత వచ్చే రాజు ఎవరు? దుర్గరాజు. యాక్చువల్గా మనం ఈయన గురించి ఏం చెప్పుకోలేదు, ఎందుకంటే ఏం లేదు కాబట్టి. ఈయన వచ్చేసి
వెయ్యిన్ని ఎంతవరకు అని చెప్పాను? బేత 1 52 వరకు మేడం 52 వరకు మేడం. వెయ్యిన్ని 52 52 కాదమ్మా, 1076 కదా. అది ప్రోలా మేడం. సారీ, ప్రోలా 1 అడుగుతున్నా. ప్రోలా 76 వరకు మేడం. 52 76 వరకు కదా. ఈ దుర్గరాజు వచ్చేసి 1076 నుంచి 1 సెకండ్. ఇతను పెద్దగా ఏం పరిపాలించలేదు. అంటే దుర్గరాజు జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ఉన్నాడు, ఒక 1 ఇయర్ కూడా లేనట్టే. కాబట్టి ఇతని గురించి మనం ఏం చెప్పుకోలేదు. దుర్గరాజు గురించి, దుర్గరాజు 1 తర్వాత ఇమీడియట్ గా రాజు అయిండేది ఎవరు అనంటే బేతరాజు 2 మేడం. 2. బేతరాజు 2 రాజు అయ్యాడు. ఈ బేతరాజు 2 వచ్చేసి 1076 నుంచి 1108 వరకు రూల్ చేశారు. 1108 వరకు. సారీ 1 సెకండ్, చిన్న కన్ఫ్యూజన్. ప్రోలా 1 తర్వాత రాజు అయిండేది ఎవరని చెప్పాను? బేత 1 బేత 2. అవును మేడం. మొదటి ప్రోలరాజు తర్వాత రాజు అయిండేది బేతరాజు 2. ఈ బేతరాజు 2 1076 నుంచి 1108 వరకు రూల్ చేశాడు. బేతరాజు 2 1076 నుంచి 1108 వరకు రూల్ చేయడం జరిగింది. రెండో బేతరాజు తర్వాత వస్తాడు దుర్గరాజు. అతని దగ్గర పాయింట్స్ లేవు, అప్పుడు కూడా లేవు, కానీ వస్తాడు. బేతరాజు 2 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేశాడు? 76 నుంచి 1108 వరకు. 76 నుంచి 1108 వరకు. ఓకే, సో ఇప్పటి వరకు ఇది చాలు. మొత్తం మనము 3 రాజుల గురించి డిస్కస్ చేసాము. బేతా 2 దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ కంటిన్యూ చేద్దాం.